భయ్యా దేవరా నేనైతే డిసప్పాయింటెడ్ కొంచెం. దేనికంటే చాలా మంది డైరెక్టర్లు ఈ మధ్య అందరూ పెద్ద డైరెక్టర్లు అని పేరు తెచ్చుకున్న వాళ్ళంతా పార్ట్ 2 పార్ట్ 1 పార్ట్ 2 చేస్తున్నారు కదా, మనం చేద్దామని సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్య పార్ట్ 2 కోసం పార్ట్ 1 ని చెడగొడుతున్నారు అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. స్టోరీ వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఒకే పార్ట్ లో చూపిస్తే ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది, అర్థం అవుతుంది అనే ఫీలింగ్ ఉండేది. బట్ ఇప్పుడు ఏంటి, డబ్బుల కోసం చేస్తున్నారో లేకుంటే కలెక్షన్ చూపించడానికి చేస్తున్నారో తెలియట్లేదు. అందరూ పార్ట్ 1 పార్ట్ 2 చిన్న సినిమా కావచ్చు పెద్ద సినిమా కావచ్చు ప్రతిదీ పార్ట్ 1 పార్ట్ 2. దాని వల్లే ఫస్ట్ పార్ట్ పోతుంది అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ మధ్య చాలా ఫస్ట్ పార్ట్ పోయాయి, అలాగే ఇది కూడా సేమ్ అంతే అనిపించింది. సినిమా మొత్తంలో ఓన్లీ వన్ మ్యాన్ షో. తారకన్నా వి లవ్ యూ, నీ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్. అసలు ఒక్కడే సినిమా మొత్తం మాస్ డైలాగ్ కావచ్చు, డాన్స్ కావచ్చు, ఫైట్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ లో ఎంత మంది యాక్టర్లు ఉన్నా ఓన్లీ వన్ అండ్ ఓన్లీ తారకన్నా వేరే. అసలు ఆ డైలాగ్స్ కావచ్చు, డాన్స్ స్టెప్పులు చాలా మంది ఏంటంటే వింటేజ్ తారకన్న కనబడతాడు ట్రైలర్ లో అన్నారు, అలా ఏం అనిపించలేదు. ఏదైతే మన RRR లో క్యారెక్టరైజేషన్ ఉందో సేమ్ సిమిలర్ గా అనిపించింది. ఫాదర్ క్యారెక్టర్ అలాగే అనిపించింది, కొడుకు క్యారెక్టర్ అలాగే అనిపించింది. ఇంకొకటి అనిరుద్, చాలా నెగిటివిటీ ఉంది అనిరుద్ కి. తెలుగు అంటే లైట్ తీసుకుంటాడు, ఏం పెద్దగా పట్టించుకోడు అనే ఇది ఉంది చాలా మంది కూడా. బట్ ఈ సినిమాతో మాత్రం చాలా బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. ఆ మ్యూజిక్ కావచ్చు ఇదంతా చాలా నచ్చింది నాకైతే. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి, ఆ డైలాగ్స్ కి ఏదైతే రావాలో ఆ ఎలివేషన్స్ ఇచ్చాడు. కొన్ని పోస్టర్స్ కి సినిమా చూసావా? సినిమా చూసావా? ఎన్ని గంటలు చూసావు అంటే నీకు నిద్ర ఉంటది. అయితే 1 గంట చూసాక నీకు నిద్ర. సినిమా అయితే చాలా బాగుంది. సినిమా బాగుంది, ఇలాంటి వాడికి తెలుస్తుంది అందరి మాట్లాడుతున్నా. నా ఫీలింగ్ అయితే అది ఫ్యాన్స్ కి. కానీ నేను చెప్పేది ఏంటంటే ఫ్యాన్స్ ఎవడైతే థియేటర్ కి వస్తాడో తారకన్న కోసం మాత్రమే వస్తాడు, కాబట్టి వాళ్ళు హ్యాపీ. ఆ విషయం నేను చెప్తాను. ఒక సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలంటే ఒక మాస్ హీరో ఫ్రేమ్ ఉన్న ఏ యాక్టర్ కైనా ఆయన చూసి మాత్రమే థియేటర్ కి వస్తాడు. సో ఆయన చూసి థియేటర్ కి వచ్చినప్పుడు అది యావరేజ్ అవుతుంది. డైరెక్ట్ ఎఫెక్ట్స్ లేకుంటే ఆ స్టోరీ కంటెంట్ దీని వల్ల మాత్రమే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇది నాకైతే అనిపించిన విషయం ఇది. ఇంకొకటి మెయిన్ గా డైరెక్టర్ విషయంలో నాకు చాలా ఇది అనిపిస్తుంది. ఒకప్పుడు శ్రీమంతుడు ఈ సినిమాలు చేసేప్పుడు ఆయన విజన్ ఎలా ఉండేది, ఎప్పుడైతే అందరూ పాన్ ఇండియా సినిమాలని పార్ట్ 1 పార్ట్ 2 లని తీసే టైంకి సినిమాల్లో స్టోరీ తగ్గిపోయి లాగ్ ఎక్కువైపోతుంది సినిమాలు. జాన్వీ కపూర్ విషయానికి వస్తే నేనైతే అసలు చాలా డిసప్పాయింటెడ్. అసలు ఒక తెలుగు అమ్మాయిలా కూడా కనిపించట్లేదు. ఆ డైలాగ్ వర్షన్స్ కావచ్చు, ఆవిడ ప్రెజెన్స్ కానీ థియేటర్ లో స్క్రీన్ పైన అలా కనిపించట్లేదు. డైలాగ్ మొత్తం తిప్పి కూడా 5 నిమిషాలు కూడా అనసూయ వాయిస్ ఓవర్ అని కూడా అనిపించలేదు. అసలు ఆ డైలాగ్సే 2-3 ఉంటాయి అక్క, అవి వినడానికి కూడా పెద్ద ఏం అనిపించలేదు నాకైతే. ఓవరాల్ గా రాజమౌళి గారి శాపం మళ్ళీ ఎన్టీఆర్ గారికి తగిలింది అనే ఒక సాడ్ ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. ఎందుకంటే రాజమౌళి గారితో తీసిన ప్రతి హీరో నెక్స్ట్ సినిమా ఫ్లాప్. వరుసగా ఎన్ని హిట్లు అయితే కొట్టారో తర్వాత వచ్చిన అన్ని సినిమాలు ఫ్లాపే. మీరు కావాలంటే హిస్టరీ చెక్ చేసుకోండి. నాకు అది ఒక్కటి బాధేస్తుంది, ఎందుకంటే రాజమౌళి గారి విజన్, ఆయన చూపించే విధానం వేరే లెవెల్ ఉంటది. బట్ వీళ్ళు దాన్ని తగ్గించడం వల్ల వీళ్ళకున్న ఫేమ్ తగ్గిపోతుందేమనే ఫీల్ వచ్చింది. థ్యాంక్ యూ.